మై ఛానల్. ఏపీ త్రిబుల్ ఐటీ ఆర్జూకేటీ 2024 అడ్మిషన్స్కి సంబంధించి ఫైనల్గా మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ అనేది జూలై 1వ తారీఖు నుంచి 5వ తారీఖుతో మనకి ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జనరల్ వాళ్ళకి సీట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు, వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. త్రిబుల్ ఐటీకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో లేటెస్ట్గా షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఆర్జూకేటీ 2024 అడ్మిషన్కి సంబంధించి ఏదైతే జూలై 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు స్పెషల్ కేటగిరీలో కండక్ట్ చేశారో సో మొత్తం వెరిఫికేషన్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి. అయితే మనకి గతంలో కూడా ఆల్రెడీ ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ ఇవన్నీ కూడా వీడియో క్లిప్స్ అనేవి కూడా మీకు చూపించడం అయితే జరిగింది. ఇంకా చెక్ చేయకపోతే మీరు వీడియో క్లిప్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్స్ దాదాపు చాలామంది అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో నేను వెళ్ళి చెక్ చేసినప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ మనకి 4 నుంచి కూడా మనకి రావడం అయితే జరిగింది. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి చూసుకున్నట్టయితే మనకి జనరల్ వాళ్ళకి 11వ తారీఖున ఈ యొక్క జాబితా విడుదల చేస్తున్నట్టు ఈ వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి గమనించినట్టయితే ఏపీ ఆర్జూకేటీ పరిధిలోని నూజివీడ్, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లో జనరల్ కౌన్సిలింగ్కు ఎంపిక చేసిన విద్యార్థులకు జాబితాని ఈ నెల 11న రిలీజ్ కానుంది. అయితే మనకి 11th రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రత్యేక కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇంకా నూజివీడ్, ఇడుపులపై క్యాంపస్లో ఎంపికైన విద్యార్థులకి జూలై 22, 23లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఎవరైతే లిస్ట్ రిలీజ్ చేసిన వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్. ఇంకా ఒంగోలు క్యాంపస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 24, 25. ఇంకా శ్రీకాకుళం క్యాంపస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో 26, 27 తేదీలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వాలంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫైనల్గా మనకి లిస్ట్ అనేది 11వ తారీఖున మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడే మీకు డిస్ప్లే అయితే చేస్తారు. ఇక్కడే డైరెక్ట్గా మీకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ నేమ్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇంపార్టెంట్ డేట్స్లో కూడా మనకి క్లియర్గా 10 డేట్ 11 ప్రొవైడ్ చేశారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళైతే మనకి కౌన్సిలింగ్ ఎవరైతే ఉంటారో అంటే అఫీషియల్గా మనకి 11వ తారీఖునే రిలీజ్ చేస్తామని అయితే డిక్లేర్ చేసేసారు. సో మనకి వెరిఫికేషన్స్కి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వన్నమాట. సో ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా స్పెషల్ కేటగిరీ అటెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి లిస్ట్ మరి జనరల్ కేటగిరీలో అప్పుడే రిలీజ్ చేస్తారు లేదా తర్వాత రిలీజ్ చేస్తారు అనేది మరి వేచి చూడాలి. నాకు తెలిసినంత వరకు 11నే వీళ్ళకి కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సో మొత్తం అందరికీ ఒకసారి రిలీజ్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అదే టైంలో జరిగిపోతుందని అయితే అనుకుంటున్నాను. మరి వెయిట్ చేయాలి మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అనేది కూడా. సో దట్స్ ఇట్ వాళ్ళ వీడియోలో. సైన్ అప్ ఫ్రెండ్స్.